నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలం తుమ్మల గ్రామ పంచాయతీలోని కట్టవ గ్రామం త్రాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేడు. కట్టవ గ్రామస్తులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి గ్రామంలోని త్రాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు అధికారుల్ని కోరుకుంటూ ఉన్నారు. గ్రామంలోని ఉన్నటువంటి సమన్వయ రాష్ట్ర బీజేపీ నాయకుడు పిన్ని సాంబశివరావు దృష్టికి కట్టవ గ్రామస్తులు గోడు విన్నవించుకుంటూ ఉన్నారు. అయితే పిన్ని సాంబశివరావు మాట్లాడుతూ కట్టవ గ్రామంలోని ఇప్పటికైనా సరే అధికారులు గ్రహించి కట్టవ గ్రామంలోని త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా, రైస్ మాఫియా, మరి ఇసుక మాఫియా అరికట్టాలని కూటమి అభ్యర్థి డిప్యూటీ సీఎం శ్రీ కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఆ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. కానీ ఆదేశాలు పట్టించుకోకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం గుర్తించి గ్రామంలో బెల్ట్ షాపులు అరికట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను అధికారులు పాటించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు కోరటం జరిగినది. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర బీజేపీ నాయుడు పిన్ని సాంబశివరావు మరియు బండారు రమేష్ అరికట్టాలని కోరారు. పేపర్ టీవీలో ప్రకటన దాన్ని నేను సహించే ప్రసక్తి లేదని, మరి క్షేత్రస్థాయిలో అధికారులకి మరియు ఎమ్మెల్యేలకి అందరికీ డైరెక్ట్ ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఆగిన దాఖలాలు లేవు రాష్ట్రంలో. అంటే సీఎం గారు మాటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్తలేదంటే మరి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కతో ఈ ఆగట్లేదననే తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. దీనికి నేను సంపూర్ణంగా మేము ఆనందిస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో జరగపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రకటన పేపర్ టీవీకే పరిమితం అవుతుంది. క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదని ప్రజల్లో చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది. ఇదొకటి. మరి రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ ల్యాండ్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరియు ప్రతి ఊళ్ళో మంచినీళ్ళు దొరకని ఊళ్ళు కూడా మా దృష్టికి వచ్చినవి ఉండయి. ఈరోజు మంచినీళ్ళు రావట్లేదు బాబు అని ఒక రేపల్లి గ్రామంలో ఒక మన తుమ్మలకి సంబంధించిన కట్టవ గ్రామం ఉంది, చంద్రమౌళిపురం. నాకు డైరెక్ట్గా విన్నపం చేసుకున్నారు, లెటర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మంచినీళ్ళు దొరకని ఊళ్ళు అన్నా ఉండేవి కానీ మందు దొరకని ఊళ్ళు లేవని మా దృష్టికి ఇప్పుడు చేరింది. ఎవరైనా సరే, ఒక్కరైనా సరే ఈ ఊళ్ళో మందు అమ్మట్లేదు, ఈ ఊళ్ళో మందు దొరకట్లేదని మనకి ఒక స్పెషల్ దర్యాప్తు చేయాలని సీఎం గారిని చేస్తే రైస్ మాఫియా కానీ, మరియు ఈ సారా మాఫియా కానీ, మరియు ఇసుక మాఫియా కానీ, ఈ మాఫియాల మీద ఒక దర్యాప్తు చేసి చర్యలు చేపడితే మనం పరిపూర్ణంగా ఈ మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరియు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్తడం వల్ల మనం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతగా ఎక్కువ మంది ప్రొడక్షన్ ఇచ్చి మనం కూటమి అభ్యర్థి అయిన మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు మనం ఈ ఒక్క రైస్ మాఫియానే కాదు, ఈ అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా మాఫియాని అరికట్టినప్పుడే మనం పరిపూర్ణంగా విజయం సాధించినట్టుగానే భావిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.